ట్రోలర్స్ కి పడింది దెబ్బ, ప్రభాస్ ఫ్యాన్స్ అన్నారు అబ్బా. ఆయన పాస్ట్ మూవీస్ చూసి అతన్ని ట్రోల్స్ చేశారు. ముఖం మీద ఎక్స్ప్రెషన్స్ రావట్లేదని, స్క్రీన్ ప్రెజెన్స్ డల్ గా ఉందని, ఈయన ఓ లక్కీ స్టార్ అని బాలీవుడ్ లో యూట్యూబర్స్ అందరూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. సలార్ తో 800 crores, కల్కితో 1300 crores కొట్టినా గానీ సాటిస్ఫై అవ్వలేదు భయ్య. ప్రతిసారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగాలేదని, ఎక్స్ప్రెషన్స్ పలగట్లేదని ట్రోల్స్ మీద ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు భయ్య. మరి వాటన్నిటికీ ఆన్సర్ ఈ సాంగ్ లో ఉందంటారా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారిని ఒక యాక్షన్ మూడ్ లో రొమాంటిక్ మూడ్ లో చూస్తున్నామని అర్థమైపోతుంది. దానికి కారణం ఎవరో కాదు, మారుతి గారే. మారుతి గారు అంటే తెలుసుగా, కామెడీ హారర్ ని మిక్స్ చేసి మంచి హిట్లే కొట్టారు. ఇప్పుడు మన ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నారు, అదే రాజాసాబ్. రాజాసాబ్ మూవీలో నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ లో బాలీవుడ్ వాళ్ళందరూ ట్రోల్ చేయడం ఆపేలా ప్రభాస్ గారి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి భయ్య. అండ్ స్క్రీన్ మీద చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. అండ్ డాన్స్ అయితే ఇరగా తీసేశాడు భయ్య. పాన్ ఇండియా బ్యాచులర్ అంటూ సాగే ఈ సాంగ్ లో ప్రభాస్ గారు చాలా ఎనర్జెటిక్ గా కనిపించారు భయ్య. ఏ లుక్స్ పైన అయితే బాలీవుడ్ వాళ్ళు ట్రోల్స్ చేశారో ఆ లుక్ చూసే ఇప్పుడు అందరు షాక్ అయ్యేలా ఉన్నారు భయ్య. అదే భయ్య, ప్రభాస్ గారు ఈ సాంగ్ లో చాలా యంగ్ గా అండ్ చాలా ఎనర్జెటిక్ గా కనిపించారు. సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ సాంగ్ లో డీటెయిల్స్ అయితే ఏం కనిపించలే కానీ స్క్రీన్ ప్రెసెన్స్ చూస్తుంటే అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ చూస్తుంటే మాత్రం అనిపిస్తుంది ఏంటంటే ఈ మూవీలో కామెడీ మాత్రం బాగానే పండేలా ఉంది భయ్య. ఆ మాత్రం నమ్మకం అయితే మారుతి గారి మీద ఉంచుకోవచ్చు. అండ్ సాంగ్ లో లైట్ గా డివోషనల్ టచ్ కూడా ఇచ్చారు భయ్య. ఏదేమైనా గానీ ఈసారి రికార్డులతోటే కాకుండా ప్రభాస్ గారి లుక్ తో కూడా బాలీవుడ్ ట్రోలర్స్ నోరు మూయిద్దామని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. అందుకే ఈసారి గట్టిగా ప్లాన్ చేసి వస్తున్నాడు. అన్నట్టు ఈ మధ్య రామ్ చరణ్ గారి సాంగ్ చిక్రి చాలా ట్రెండ్ అవుతుంది. మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో వెళ్తుంది అనుకుంటున్నారు? కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.